అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ చిన్నబాబు సుంకవల్లి. నేను క్యాన్సర్ సర్జన్గా పనిచేస్తుంటున్నాను. ఈ రోజున క్యాన్సర్కి ఎన్ని రకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అనే ప్రశ్న పైన మనము చర్చించుకోబోతున్నాం. సో క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్ అనేటువంటిది క్యాన్సర్ ఏ భాగంలో వచ్చింది అంత మాత్రం కాదు, ఏ స్టేజ్లో ఉంది దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ ముఖ్యంగా క్యాన్సర్ ట్రీట్మెంట్లో 3 రకాలు ఉంటాయి. ఒకటి సర్జికల్ ఆంకాలజీ, అంటే క్యాన్సర్ని ఆపరేషన్ ద్వారా, సర్జరీ ద్వారా ఆ యొక్క కణితిని తీసివేయడం. రెండవది మెడికల్ ఆంకాలజీ, అంటే మెడిసిన్స్ ద్వారా, అంటే కీమోథెరపీ కావచ్చు, టార్గెట్ థెరపీ కావచ్చు, లేకుంటే ఇంకా అత్యాధునికమైనటువంటి ఇమ్యునోథెరపీ కావచ్చు. ఈ యొక్క మందుల ద్వారా క్యాన్సర్ని అరికట్టడం అనేటువంటిది రెండో రకము. మూడవది రేడియేషన్ ఆంకాలజీ, రేడియోథెరపీ అని అంటాం. అంటే హై డోస్ ఆఫ్ రేడియేషన్ వల్ల ఇక క్యాన్సర్ కణితిని కానీ పుండుని కానీ ట్రీట్ చేయడం. సో ఈ 3 రకాలు ప్రాముఖ్యంగా ఉంటాయి. అంత మాత్రం కాకుండా మరి ఇటీవల మనకందరికీ తెలిసినట్టుగానే ఇమ్యునోథెరపీ కావచ్చు, కార్టిసెల్ థెరపీ కావచ్చు, కొన్ని బ్లడ్ క్యాన్సర్స్కి, ఇవన్నీ కూడా కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. సో ఏదైనప్పటికీ కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది చాలా వరకు కూడా మరి అర్లీ స్టేజ్లో కనుగొంటే ఏదో ఒక ట్రీట్మెంట్తో సరిపోతుంది. ఒకవేళ స్టేజ్ ఎక్కువగా ఉన్నట్లయితే 2 రకాలు కానీ లేక 3 రకాల ట్రీట్మెంట్లు కూడా, దాన్ని కాంబినేషన్ కీమోథెరపీ ఆర్ కాంబినేషన్ థెరపీ అంటాం. అంటే మల్టీ డిసిప్లినరీ అప్రోచ్, అంటే అన్ని రకాలుగా సర్జికల్ ఆంకాలజిస్ట్, మెడికల్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్ ముగ్గురు అవసరం కూడా పడే అవకాశాలు ఉంటాయి క్యాన్సర్ స్టేజ్ ఇస్ అడ్వాన్స్డ్. సో కాబట్టి క్యాన్సర్ యొక్క ట్రీట్మెంట్లో రకాలు చూసినట్లయితే సర్జరీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, అటు తర్వాత మరి టార్గెట్ థెరపీ, ఇమ్యునోథెరపీ, ఇట్లా అనేక రకాలైన అడ్వాన్స్మెంట్లు ఉన్నాయి. కానీ సింపుల్గా చెప్పాలి అంటే మెడికల్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ అండ్ రేడియేషన్ ఆంకాలజీ, ఈ 3 భాగాలు మనం చూస్తూ ఉంటాం. థ్యాంక్ యూ.